ఓ హరిత పట్టాం. అయ్యో చికెన్ తీసుకొచ్చిన. మీ ఇంటికాడ లెక్క ఉప్పు కారం అంత నీళ్ళు అనకు. మీ ఇంటికాడ తిన్నప్పుడల్లా 4-5 సార్లు ఉరుకుడైంది. మన ఇద్దరం కదా దగ్గర కండు ఎక్క తక్క నీళ్ళు పోయాకు. అర్థమవుతుందా? మంచిగా అండలే అనుకో ఈ మొత్తం సాఫ్ చేస్తాయి అనుకుంటున్నా. సరేనండి, మంచిగానే వండుతా. సరే, నేను ఇక్కడ దాకా వేస్తా. హరిత, ఓ హరిత, కూరన్నా వేసుకురా అన్న. అండినండి, వేసుకురమ్మంటారా? అద్దే గంజ పట్టుకురా, వాసన తీసి పండుకుంటా. అయ్యో, తింటావా అని అడుగుడు కూడా తప్పేనా అండి? అండుకునేందుకే తినటాను కాకపోతే వేసుకురాపో చక్కగా. ఇంకెంతసేపే? అయ్యో, ఏమైందండి? కూర మంచిగా లేదా? అన్నీ వేసినావు కానీ ఇలా ఉప్పు ఎత్తాడే న్యాయం చేస్తాడా? వేసినా అండి. అంటే నేను నవ్వుతా ఆడుతున్నా దిందుడు. అయ్యో, నేను నిజంగానే వేసినా అండి. నీ ఆ 3 ఏళ్లతోటి ఉప్పేసుడు బంద్ చేయని మస్తు సార్లు చెప్పిన. మన పెళ్ళ గిన్ని రోజులు అవుతుంది, కూరలు ఉప్పు ఎంత వేసో కూడా తెలియదు నీకు. అసలు నిన్ను కాదే మీ వాళ్ళను నాదే. మొదలు మా వాళ్ళు ఏం చేసిర్రు? ఒక్క నిమిషం ఇటు ఇదే. మీ ఊళ్ళో అనే వరకు నీకు మొత్తం పొడుచుకొస్తుందా? నోరు లేస్తుంది, మెడ ఇడతాన్ని. నాకు పోతాన్న పైసలు ఎప్పుడు పోతారు? నాకు పెడతాన్న బండి ఎప్పుడు పెడతారు? మీ ఇంటికి పోయినప్పుడల్లా రోడ్డు మీద దిగి నడుచుకుంటూ ఓడైతుంది. ఏమన్నా తెలుస్తుందా? నా ఇజ్జత్ మొత్తం పోతుంది ఆడ. నువ్వే ఒకటి కొనుక్కోవచ్చు కదా, మా ఊళ్ళో పెట్టాలని ఏముంది? మా కొనుక్కోవచ్చే, కొనుక్కునే స్తోమత నా దగ్గర ఉన్నది. కానీ మీ వాళ్ళు అందరి ముంగట బండి పెడతాని ఒప్పుకున్నారు కదా. పెట్టే స్తోమత లేనప్పుడు గొప్పలు ఎందుకు కూడా చెప్పు. అయినా పెడతాని పెట్టకపోతే గిట్లాంటి గొడవలు వస్తే తెలియదా? గవన్నీ కాదు, రేపు మీ ఇంటికి పోదాం. నాకు పెట్టే బండి పోసే పైసలు పోతేనే నేను తీసుకొచ్చుకుంటా, లేకపోతే నేను నక్కని ఇచ్చిపెట్టి వద్దా. అర్థమవుతుందా? ఎక్కదాకా నకరాలు చేసినాం అనుకో పొట్ట వెళ్తాం. ఈ చికెన్ కూడా నువ్వే తిను. ఓ బాగా కదా దాని వణుకుంటా సప్పుడే కాదు. హలో హరిత. హలో అమ్మ, ఎట్లున్నావు? నాన్న తమ్ముళ్ళు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాం బిడ్డ, మీరు మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నాం. ఏంది గట్లా మాట్లాడుతాను? అదేం లేదమ్మా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఎందుకు బిడ్డ? ఏం లేదమ్మా, నేను నాయనే ఇంటికి వద్దాం అనుకున్నారు. చాలా రోజులు అవుతుంది కదా మిమ్మల్ని చూడక. సరే బిడ్డ, రారి. సరే అమ్మా. సరే, ఉంటానా? ఏమైందిరా హరిత? అల్లుడు మంచిగా చూసుకుంటా అంటే ఎటో ఆలోచిస్తానవేంది హరిత? ఆయనకేందమ్మా, మంచిగా చూసుకుంటాడు. నాకు ఎట్లాంటి కష్టం రానియడు. ఇప్పుడు కూడా ఆయన రమ్మంటేనే నేను వచ్చిన. అయినా ఎన్నెళ్ళని గిట్లా అడుగుతున్నావేందమ్మా? ఎంతైనా అల్లుడు మంచోడమ్మా. నిన్ను మాకంటే మంచిగా చూసుకుంటాడు. అల్లుడు చూసినప్పుడల్లా నాకు పెద్ద కొడుకు లెక్క అనిపిస్తాడు. అవునయ్యా, అల్లుడు మంచోడు ఎప్పటికైనా మనం పోతామన్న పైసలు పోయకున్నా కానీ ఇన్ని రోజులు ఏమంటలేడు. మన బిడ్డను కూడా మంచిగా చూసుకుంటాడు. ఆయన అడగకముందే మనం ఆ పైసలు ఇవ్వాలయ్యా. నువ్వన్నది నిజమే రాదా? మన పొలం పక్కపొంటి బీరాణంలో చెప్పిన అచ్చి నెల తీసుకుంటా అన్నాడు.
అవి అమ్మి అల్లునికి ఇద్దంతి. అదేంటి నాన్న, ఆ పొలం చేసుకొని నన్ను తమ్ముడిని చదివించి మమ్మల్ని ఇంత వాళ్ళని చేసినావు, నాకు పెళ్లి చేసినావు. మీరు కూడా ఆ పొలం మీదనే ఆధారపడి బతుకుతాళ్ళు. ఆ పొలం అమ్మి మాకు పైసలు ఇస్తే మీ బతికెట్లా నాన్న? మాకేందిరా, మాకు తోడు తమ్ముడు ఉన్నాడు, మేము ఎట్లయినా బతుకుతాం. నువ్వు నాయన మంచిగా కలిసి ఉంటే అయిపోయింది బిడ్డ. అవునరా, వాడున్నాక మాకేం బాధ చెప్పు. నువ్వేం బాధపడకు, అల్లుడు ఇట్లుంటే ఏమని అనుకుంటాడు. నువ్వు సపరేట్ ఉండు. నువ్వు మా గురించి ఏం ఆలోచించకక్క. బావనైతే మంచిగా చూసుకో. పాపం బావకు మనం తప్ప ఎవరున్నారక్క. బావ మస్తు మంచోడక్క. ఛీ, నా బతుకు. వీళ్ళు నన్ను సొంత కొడుకు లెక్క చూసుకుంటారు. నేనే సూటిపోటి మాటలతో అనరాని మాటలు అన్నాను. వారితో కూడా కొట్టినా తిట్టినా, అయినా కూడా నా గురించి ఒక్క మాట చెడు చెప్పలేదు. దాన్ని మనసు అర్థం చేసుకోలేదు. ఛీ. అరే బావని లేపు, అన్నం తింటాడు. సరే బాబు. బావా, ఓ బావా.